अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్పదం సతాం అచహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపద పంకజ సక్తచిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే. శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం. జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంక గురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే సయేషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధ విధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే. యదీయా శ్రీసూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురు శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని ప్రథమ ప్రయత్నంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి సాధ్వీమణి గారిని మనసారా అభినందిస్తున్నాను. యుఎస్లో ఉంటున్నారు, వయస్సులో పెద్దవారు, ఇంతకు ముందు ఇలాంటి వ్యాసంగం చేసేటటువంటి అలవాటు లేదు. అయినా ఈ వ్యాసంగం చెయ్యాలనేటటువంటి ఆమె ఆసక్తికి మనసారా నేను మంగళాశాసనం చేస్తున్నాను. కొంచెం స్లోగా సాగింది, కొంచెం సమయం ఎక్కువైనా నేను ఎందుకు ఆ సమయాన్ని కేటాయించాను అంటే అక్కడ వేరే దేశంలో వేరే సమయంలో ఉండేటటువంటి ఆ జీవన విధానంతో కూడా ఈ గోష్ఠిలో చాలా శ్రద్ధగా అన్వయించటం ఆమెకి ఈ రకమైనటువంటి సద్గ్రంథాధ్యయనం పట్ల ఉండేటటువంటి ఆసక్తిని తెలియచేస్తోంది. దాంతో పాటుగా చెప్పాలనేటటువంటి ఒక శ్రద్ధ కలిగింది. దానికి ప్రథమ ప్రయత్నం కనుక తప్పకుండా సమయాన్ని కేటాయించాలి అని అనుకున్నాను. ఆమె పాపం ప్రయత్నం చేశారు. కాకపోతే మొదటి ప్రయత్నం కదా, కంగారైతే కనిపిస్తోంది. శ్లోకానుసంధానం చాలా చక్కగా చేశారు. ఆచార్య తనయులనే అనుసంధానం చేశారు. సదాచార్య సంబంధం కలిగి ఉండడం చేత ఈ సంస్కారం, ఈ శ్రద్ధ ఆమెకి కలిగాయి. దాన్ని వయస్సుతో నిమిత్తం లేకుండా సార్థకం చేసుకుంటున్నటువంటి సాధ్వీమణిని మనసారా నేను అభినందిస్తున్నాను. చెప్పదలుచుకున్న అంశాలు బాగా మనసులో పెట్టుకున్నారు, కానీ వాటిని చెప్పడంలో అలవాటు లేక కాస్త తడబాటు కనిపించింది తప్ప దోషాలైతే ఏమీ లేవు. శ్లోకానుసంధానం చాలా స్పష్టంగా చేశారు. చాలా శ్రద్ధగా మాటకి మన్నన ఇచ్చి ప్రయత్నం చేసి తమ వంతు తాంబూలాన్ని సమర్పించినటువంటి సాధ్వీమణిని నిజంగా మనసారా అభినందిస్తున్నాను. ఆమెకి ఆయురారోగ్యాలని పరమాత్మ పరిపూర్ణంగా అందించి ఆమె ఈ జీవితం హాయిగా సద్గ్రంథ అధ్యయనంతో సఫలం చేసుకునేటట్లుగా అనుగ్రహించాలి అని ఆచార్యులని పెరుమాళ్ళని ప్రార్థన చేస్తూ మన వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురు శిఖామణిం యస్య రత్నాయతే
पञ्चस्तवी स्तोत्रसरेद्भुता स्वस्ति हस्तिगिरिमस्तशेखरः सन्तनोतु मयि सन्ततम् हरिः निस्समाभ्यधिकमभ्यधत्तयम् देवमौपनिषदि सरस्वती संवदेत किल यत्प्रमान्तरैस्तत्प्रमाणमिति येहि मे निरे तन्मतेऽपि बतमानताङ्गता हस्तिनाद्य परवस्तु नित्रयी गुणायत्तम् लोके गुणिषु हि मतम् मङ्गलपदम् विपर्यस्तम् हस्ति क्षितिधरपते तत्त्वयि पुनः गुणाः सत्यज्ञानप्रभृतयौ तत्त्वद्गततया सुभीभूयम् याताः इति निर्णयिष्म श्रुतिवशात् 20 अनन्याधीनत्वम् तव किल जगुर्वैदिकगिरः पराधीनम् त्वाम् तु प्रणतपरतन्त्रम् अनुमहे उपालम्भोऽयम्भोः श्रयति बत सार्वज्ञमपि ते यतो दोषम् भक्तेष्विह वरद नैवाकलयसि पाणिपादवदने क्षणशब्दैः अम्बुजान्यपदि सन्वरदत्वम् बाहुभिस्त्वति विशालतमालानाञ्जनम् करिगिरेरसि शृङ्गम् अञ्जनक्षितिभृतो यदि नामोपच्यकावरद हेममयी स्यात् तादृशी तव विभाति तु लक्ष्मीराम्बरी बत विडम्बित विद्युत् परभागमियाद्रवेस्तमिश्रावरदाज्यत्वयि तन्निशामयामः गमिता तव वक्त्रचित्रभानोः परभागन्ननु कौन्तलीतमिश्रा मुखमुन्नसमायताक्षमुद्यत्स्मितदन्तम् रुचिराधरन्नतभ्रु लसदम् स विलम्बि कर्णपाशम् मयिते निश्चलमस्तु हस्तिनाथ पद्मायाः प्रणयरसात् समासजन्च्याः स्वम् बाहुम् सुबहुमतो भुजेन तेन ताम् नामान्वभवदहो दशान्तदात्वे कण्ठस्थे करिगिरिनाथकम्बुकान्तः सौन्दर्यामृतरसवाहवेगजः स्यात् आवर्तस्तव किल पद्मनाभनाभिः तत्पद्मम् वरद विभाति कान्तिमय्याः लक्ष्म्यास्ते सकलवपुर्जुषोऽनुसद्म या दामोदर इति नामदा तवासीत् सा दामा किल किणकारिणी बभूव तन्नूनम् वरद वळित्रयच्छलेन त्वन्मध्यप्रथमविभूषणी बभूव पद्यास्वद्याङ्गुलिषु वरद प्रान्ततः कान्तिसिन्धोः वीची वीथी विभवमुभयीष्वम्भसाल्लम्भितासु विन्दन्निन्दुः प्रतिफलनजाम् सम्पदम् किम् पदन्ते छायाच्छद्मानखवितति तान्लम्भितः सुम्भितः सन् शम्भोरम्भोर्हमुखसखा संसहाङ्कस्य शङ्कः कुर्वन् सेवाम् वरद विकलो वृत्तहीनः सुवक्रः त्वत्पादाब्जे प्रियमखनखच्छद्मनाश्रित्य नित्यो सद्वृत्तो भूत् स तु दशगुणम् पुष्कलो निष्कळङ्कः भजत्सु वात्सल्यवसात् समुत्सुकः प्रकाममत्रावतरेर्वरप्रद भवेश्च तेषाम् सुलभोदकिन्विदम् यदङ्गदाम्ना नियतः पुरारुदः नरसिंहतनुरगौणी समसमय समुद्भवश्च भक्तगिरः स्तम्भे च सम्भवस्तेऽपि सुनयति परेशताम् वरद तापत्रयीमयदवानलदह्यमानम् मुह्यन्तमन्तमवयन्तमनन्तनैव स्थातुम् प्रयातुमुपयातुमनीशमीशा हस्ती स दृष्ट्यमृतवृष्टिभिराभजेथाः नानाविरुद्धविदिशासु दिशासु चाहो वह्नैर्मनोरथशतैर्युगपद्विकृष्टः त्वत्पादयोरनुदितस्पृह एष सोहो न स्वस्ति हस्तिगिरिनाथ निशामयामि हैनिर्भयोऽस्म्यविनयोऽस्मि यतस्त्वदङ्घ्रो लिप्सामलब्धवति चेतसि दुर्विनीते दुष्कर्मवर्म परिकर्मित एष सोऽहम् अग्रे वरप्रद तव प्रलपामि किञ्चित् सव्याधिरादिरवितुष्टिरनिष्टयोगः स्वाभीष्टभञ्जनममर्षकरो निकर्षः कृन्तन्ति सन्ततमिमानि मनो मदीयम् हस्ती सनत्वदभिलाषनिधिप्रहाणिः विद्वेषमानमदरागविलोभमोहादि आजानभूमिरहमत्र भवे निमज्जन् निर्द्वन्द्वनित्यनिरवज्य महागुणम् त्वाम् हस्ती सकस्रयितुमीक्षितुमीप्सितुम् वा पुत्रादयः कथममीमयि संस्थिते स्युः इत्यप्रतिक्रिय निरर्थकचिन्तनेन दूयेन तु स्वयमहम् भवितास्मि कीदृक् इत्यस्ति हस्तिगिरिनाथ विमर्शलेशः सम्पाचलम् बहुल दुःखमनर्थहेतुः अल्पेय इत्यपि विमृष्टिषु दृष्टदोष दुर्वासना दृढिमतः सुखमिन्द्रियोत्थम् हातुम् न मे मतिरलम् वरदाधिराज बुद्ध्वा च नो च विहिताकरणैर्निषिद्ध संसेवनैस्त्वदपचारसतैरसह्यै
భక్తాగసామపి సతైర్భవతాప్యగణ్యైః హస్తేశ వాక్తనుమనోజనితైర్హతోస్మి త్వద్దాస్యమస్య హి మమ స్వరస ప్రసక్తం తచ్చోరయన్నయమహం కిల చ స్ఖలప్రాక్ త్వం మామకీనైతి మామభిమన్యసే స్మ హస్తే స సంసమయ సంతమిమం నస్తమిమం వివాదం భోగా ఇమే విధి శివాదిపదం చ కించ స్వాత్మానుభూతిరితి యా కిల ముక్తిరుక్త సర్వం తదూషజలజోషమహంజుషేయ హస్త్యద్రినాథ తవ దాస్య మహారసజ్ఞః విషయ విషధర వ్రజ వ్యాకులే జనన మరణ నక్ర చక్రాస్పదే అగతిరశరణో భవాప్తౌ లుటన్ వరద శరణమిత్యహం త్వాం వృణే. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ మనం చివరిలో అనుసంధానం చేయవలసిన పాసురాలని చెప్తాను, నోట్ చేసి పెట్టుకోండి. పెరియ తిరుమొഴി, తిరుమంగై ఆళ్వార్లను గ్రహించిన పెరియ తిరుమొழிలో 2, 9, 3 రెండవ పత్తు, 9వ దశకం, 3వ పాసురం. అలాగే తిరువిరుత్తం, నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువిరుత్తం అనేటటువంటి దివ్య ప్రబంధంలో 94వ పాసురం మైప్పడి మేని అని పాసురం మొదలవుతుంది. తిరువిరుత్తం, తిరుచంద విరుత్తం మళ్ళీ వస్తుంది. ఇప్పుడు చెప్పినది తిరువిరుత్తంలో 94వ పాసురం. అలాగే తిరుచంద విరుత్తం మనకి తిరుమొழிసై ఆళ్వార్లు అందించినటువంటి తిరుచంద విరుత్తంలో 109వ పాసురం. శ్రీగుణరత్న కోశంలో నెంబర్ నేను చెప్పను, శ్లోకం చెప్తాను, వెతుక్కోండి. ఇత్యుక్తి కైతవ శతేన అనేటటువంటి శ్లోకం. 3 పాసురాలు, 1 శ్లోకం. చివరిలో మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. ఇక ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. 80 దాటి 81, 82 శ్లోకాల భావాన్ని, విశేషార్థాలని నిన్న మనం తెలుసుకున్నాం. 82వ శ్లోకంలో, 83వ శ్లోకంలో కూరత్తాళ్వాన్ వరదరాజస్వామిని శరణు వేడుతున్నారు అని అనుకున్నాం. అంతకుముందు ఉన్నదంతా కూడా శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అన్న, శ్రీమన్నారాయణ చరణౌ వరకు చెప్పారు. శరణం ప్రపద్యే అనే మాటలని ఈ శ్లోకాలలో చెప్తున్నారు అని అనుకున్నాం. అలా శరణు వేడడానికి ముందు తనకుండేటటువంటి దోషాలనన్నింటినీ చెప్పారు. తర్వాత పరమాత్మ దాస్యత్వాన్ని తెలియచేశాడు. నువ్వు సహజంగా నాకు దాసుడవి అనే విషయాన్ని తెలియచేశాడు అన్నారు. ఆ దాస్యత్వ జ్ఞానం కలిగిన తర్వాత ఇతర విషయాలు ఏమీ తనకు అక్కర్లేదు అన్నారు. మిగిలిన విషయాల మీద తనకి వైరస్యం ఏర్పడింది, అంటే అయిష్టత ఏర్పడింది, వాటిని తాను కోరటం లేదు అన్నారు అని అనుకున్నాం. 82వ శ్లోకంలో స్వామిని నేను భవసాగరంలో మునిగిపోతున్నాను, ఆ సంసారం అనేటటువంటి సాగరం నిండా పాములతో నిండి ఉంది, మొసళ్లతో కూడి ఉంది. మొసళ్ళు జననము మరణము వంటి మొసళ్ళు, అవే మొసళ్ళు. అలాగే విషయ వ్యాపృతి, ఈ ఇంద్రియాల వల్ల పొందేటటువంటి ఆనందాల కోసం పరుగులు పెడుతూ ఉండేటటువంటి నా స్థితి అన్నారు. అలాంటి నేను గతి లేక దిక్కు లేక నిన్ను శరణుగా వేడుతున్నాను. అంటే మరొక గతి లేక మరొక దిక్కు లేక అన్న చోట మనం ప్రాప్యము ప్రాపకము 2 పరమాత్మే అని శరణు వేడుతున్నారు అని చెప్పుకున్నా. ప్రపత్తి అనేటటువంటిది సాధనంగా చేసుకుని భగవంతుణ్ణి పొందడం అనేది ఉత్తమోత్తమైనటువంటి మార్గం. అలా కాకుండా భగవంతుణ్ణి సాధనంగా చేసుకుని ఇతర ప్రయోజనాలని పొందడం కానీ, ఇతర సాధనాలతో భగవంతుణ్ణి పొందడం కానీ సరి అయినవి కాదు అని నిన్నటి శ్లోకంలో మనం స్పష్టంగా చెప్పుకున్నాం. ఈ శరణాగతిలో అహం త్వాం వృణే అనే మాట మనకి కనిపిస్తోంది. నేను అంటే తనకుండేటటువంటి తక్కువతనాన్ని చెప్తున్నారు. త్వాం అన్న చోట పరమాత్మకు ఉండేటటువంటి ఆధిక్యాన్ని మనకి సూచిస్తున్నారు అని అన్నారు. మిగిలిన వాటికంటే ప్రపత్తి చేయడం
ఎందుకు సౌకర్యకరము, ఎందుకు సుకరము అని అంటే అవన్నీ కష్ట సాధ్యాలు, ఇది సులభంగా నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అంటే సరిపోతుంది అని. అవన్నీ కూడా అనేకములు ఉంటాయి, ఇదైతే పరమాత్మ ఒక్కటే అవుతుంది. అవైతే మనం తయారు చేసుకోవాలి, చాలా ప్రిపరేషన్ ఉంటుంది, కానీ ఇదైతే సిద్ధంగా ఉంటుంది అంటూ ఈ ప్రపత్తిలో ఉండేటటువంటి వైభవాన్ని మనకి తెలియచేస్తున్నారు. చాలా సులభంగా ఉంటాయి ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకాలు. పెద్దగా వివరణ మనం చేసుకోవలసిన అవసరం లేదు, కాకపోతే చాలా ప్రధానమైనటువంటి శ్లోకాలు అని మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకుందాం. నిన్నను చెప్పుకున్న 2 శ్లోకాలు 2 వృత్తాలలో సాగినటువంటి శ్లోకాలు. ఇందాక సాధ్వీమణి గారు అది కూడా మెన్షన్ చేశారు. 81వ శ్లోకం వరకు వసంత తిలక వృత్తంలో సాగింది అని అనుకున్నాం. 82వ శ్లోకం నుంచి గౌరీ అనేటటువంటి వృత్తం మారింది అని మనం చెప్పుకున్నాం. శరణ వేడుతూ ఉండేటటువంటి శ్లోకాలు 82, 83 శ్లోకాలు అని చెప్పుకున్నాం. ఎందుకు రెండింటిలో చేస్తున్నారు? శరణాగతి ఒక్కసారి చెయ్యాలి కదా అని ఒక సందేహం మనకు కలుగుతుంది. భగవంతుడు చెప్పినది కూడా సకృదేవ ప్రపన్నాయ అనే చెప్పాడు. ఒక్కసారి చేస్తే చాలు అనే భగవంతుడి ఉద్దేశం. కానీ చేసేవాళ్లకు ఉండేటటువంటి ఆర్తిని బట్టి పదే చేస్తారు అని మనం ఎన్నోసార్లు దాని వివరణ చేసుకున్న శరణాగతి గత్యం చెప్పుకున్నప్పుడు. భగవంతుని దృష్టిలో అయితే ఒక్కసారి సరిపోతుంది. మనం ఆర్తితో ఉంటాం కాబట్టి ఏదైనా ఆర్తి అధికమైనప్పుడు, దాహం అధికమైనప్పుడు నీరు కావాలి అంటే ఒక్కసారి అడిగి ఊరుకోలేం కనుక నీరు 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 అని పదే అన్నట్టే ఆ శరణాగతి చేస్తూ ఉంటారు మళ్ళీ. కానీ భగవద్ అనుగ్రహానికి ఒక్కసారి చేస్తే సరిపోతుంది అనే దాన్ని మనం ఇంతకు ముందు వివరణ చేసుకున్నాం. ఇక్కడ మరొక రకంగా కూడా సమన్వయం చేస్తారు. కూరత్తాళ్వాన్ ఒక రాజకుమారుని లాంటివారు అని అనుకుంటున్నాం. రాజకుమారుడికి రకరకాలైనటువంటి భోగాలు ఉంటాయి. ఆ రాజకుమారుడి యొక్క పెంపకం కాని, ఆహారం కాని, విహారం కాని విలక్షణంగా ఉంటుంది. అలా రాజకుమారుడు లేదా బాగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉండేటటువంటి పిల్లవాడు అని అంటే ఆ పిల్లవాడికి మనం భోజనం పెట్టాలి అని అన్నప్పుడు ఆ పిల్లవాడికి ఇష్టం ఎలాగైతే అలా ఆ భోజనాన్ని తినిపించాలని అనుకుంటున్నాం. మామూలుగా పెద్దవాళ్ళు భోజనం చేస్తే భోజనంలో ఒక్కసారి ఒక గరిటో ఎంతో నెయ్యి వేసుకుంటారు. ఈ కాలం అయితే డైటింగ్ అని అది కూడా మానేస్తున్నారు. చిన్నప్పుడు పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు బాగా నెయ్యి వేసి కలిపి అన్నం పెడుతూ ఉండేవారు. అందులో బాగా అల్లారు ముద్దుగా పెంచుకునేటటువంటి పిల్లలకైతే ముద్దకి నెయ్యి అని ఒక వ్యవహారం ఉంటూ ప్రతి ముద్దలోనూ నెయ్యి వేసుకుని తినడం అనేది ఒక ఇష్టానికి సూచన అన్నమాట. అలాగే కూరత్తాళ్వాన్ ఒక మహారాజ కుమారుడు అని అనుకుంటే వారు ఆరగించేటటువంటి ఆహారం అది భగవద్ అనుభవం అయితే దాంట్లో మాటికి నెయ్యి వేసుకున్నట్లుగా ఈ ప్రపత్తిని కూడా పదే చేస్తున్నారు. అవసరమై కాదు, కానీ ఆ రకమైనటువంటి రుచితో చేస్తున్నారు అని ఇందులో చెప్తారు. ఒకటి. ఇక మనం చెప్పుకోబోయే దాంట్లో ఇంతకు ముందు ఉన్న దాంట్లో ఉండేటటువంటి తేడా మనం చెప్పుకోవాలి అంటే ఇంతవరకు మనం చెప్పిన 82వ శ్లోకంలో అహం త్వాం అని 2 పదాలు ఉన్నాయి. ఇక్కడ త్వాం అని ఉన్న చోట స్వామి యొక్క అద్భుతమైనటువంటి గుణాలు చెప్పబడ్డాయి. మనం ఆయనని ఆశ్రయిస్తున్నామంటే ఆశ్రయించడానికి తగినటువంటి గుణాలు ఆయనలో ఉండాలి. ఎందుకు ఆశ్రయిస్తున్నాం అంటే ఈ విముక్తి కోసం ఆశ్రయిస్తున్నాం. అది ఇవ్వగలిగేటటువంటి శక్తి కూడా ఆయనలో ఉండాలి. అందుకే ఆయనలో గుణాలని 2 భాగాలుగా చేసుకుంటే, 2 విధాలుగా విభాగం చేసుకుంటే, ఒకటి దరిచేరడానికి వీలుగా ఉండేటటువంటి గుణాలు కొన్ని ఉంటాయి. చేరిన తర్వాత పని చేసి పెట్టడానికి తగినటువంటి శక్తిని తెలియచేసే గుణాలు కొన్ని ఉంటాయి. అలా స్వామిలో ఉండేటటువంటి ఆ గుణాలనన్నింటినీ ఎవరిని మనం చేరగలుగుతాము అంటే లక్ష్మీదేవితో కూడి ఉన్నవాడినైతే మనం చేరగలుగుతాము. అసులభుడైతే చేరగలుగుతాము. మన మీద కోపం లేకుండా ఉండేవాడైతే చేరగలుగుతాము. మన తప్పుల్ని పట్టించుకోకుండా ఉండేవాడైతే చేరగలుగుతాము అని భగవంతునిలో ఉండేటటువంటి కళ్యాణ గుణాలు
ఆశ్రయించటానికి సుకరంగా ఉండేటటువంటి గుణాలు, ఆశ్రయించిన తర్వాత పని చేసి పెట్టేటటువంటి శక్తి తెలియచేసే గుణాలు, వీటినన్నింటినీ వెనుకటి శ్లోకంలో భావన చేసి శరణం ఇతి అహం త్వాం వృణే అన్నారు. వెనుకటి శ్లోకంలో భగవత్ కళ్యాణ గుణ అనుభవం మనకి స్పష్టంగా తెలిసింది. కైంకర్యం అంటే ఇష్టముంది, భవాబ్ధిలోంచి బయటపడాలి. భగవంతుడు కళ్యాణ గుణాకరుడు కాబట్టి ఆయననే సాధనంగా చేసుకుని ఆయననే పొందడం కోసం ఆయనకి శరణు చెవేడేరు ఆ శ్లోకంలో. ఈ శ్లోకంలో ముందు శ్లోకం చదువుకుందాం, తర్వాత దాంట్లో ఉండేటటువంటి విశేషాన్ని మనం తెలుసుకుందాం. అకృత సుకృతకః సుదుష్కృత్తరః శుభగుణ లవలేశ దేశాతిగః అశుభగుణ పరసహస్రావృతో వరదమురుదయం గతిం త్వాం వృణే. ఇది కూడా త్వాం వృణే అనేటటువంటి క్రియాపదం. వృణే అంటే వరిస్తున్నాను, అంటే ఆశ్రయిస్తున్నాను, అదే అందులో క్రియాపదం. ఇక్కడ త్వాం నిన్ను అని అంటున్నారు. నిన్ను అని అన్నప్పుడు ఇక్కడ సంబోధన ఉండేటటువంటి అవకాశం లేదు. వరద అని వెనుకటి శ్లోకంలో అయితే సంబోధన పిలిచి హే వరద త్వాం వృణే అని అన్నారు. ఈ శ్లోకంలో సంబోధన పదం లేకుండా ఉంది, గమనించండి. వరద అనే పదం ఉంది, కానీ వరద అనే పదం సంబోధనార్థకంగా లేదు. అది ఇక్కడ ఉండేటటువంటి ఒక ప్రత్యేక ఒక భావన అన్నమాట. నిన్ను అని అంటున్నారు కదా, ఆ నిన్ను అనడానికి ఆ స్వామిలో ఉండేటటువంటి విశేషాలని తెలియచేస్తూ రెండు పదాలని ప్రయోగిస్తున్నారు ఇందులో. ఎలాంటి నిన్ను అంటే వరదం, వరాలను ఇచ్చేవాడవైనా, ఉరుదయం, గొప్పదైనటువంటి దయ కలిగిన వాడవైనా, త్వాం నిన్ను, వృణే వరిస్తున్నాను. చాలా సులభంగా ఉంటుంది శ్లోకం. అంటే వరదా అని పిలవటం లేదు, అందుకే అక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ లేదు చూడండి. అన్నిట్లోనూ మనకు అలవాటైపోయి వరద అనేది సంబోధన అనేసుకుంటాం మనం, కానీ ఇది ద్వితీయాంతంగా ఉంది, ద్వితీయ విభక్తి అంతంగా ఉంది. సంస్కృతం అక్కర్లేదు, తెలుగులో చూసినా నువ్వు అని అంటావు, నిన్ను అని అంటావు. నువ్వు అనడానికి నిన్ను అనడానికి తేడా ఉంది కదా, అలాగే నిన్ను అంటే అది ద్వితీయాంతం. ఇక్కడ పరమాత్మని కూడా నిన్ను అంటున్నారు త్వాం అనే పదంతో. ఎలాంటి నిన్ను అంటే వరదం, ఉరుదయం అని రెండు పదాలు ఉన్నాయి. ఇది అక్కడ ఉండేటటువంటి పెరుమాళ్లకు ఉండే విశిష్టతలని రెండింటినీ స్పష్టంగా ఈ శ్లోకంలో మనకి తెలియచేస్తున్నారు. పిలవకపోయినా వరదరాజు 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 అనే కదా ఆ వరదరాజు వైభవం మనకి ఆ పేరుతోటి ఎక్కువగా చెప్పబడుతూ ఉంటుంది. అలా కాకుండా ఆయనకి తమిళంలో ఉండేటటువంటి వ్యవహార నామం ఏది అంటే పేరరుళాళన్ చెప్పుకున్నాం మనం చాలా సార్లు, గొప్పదైనటువంటి దయ కలిగిన వాడు అని. ఇప్పుడు ఆ రెండింటిని ఇక్కడ చెప్తున్నారు. ఉరుదయం అంటే గొప్ప పరమ కృప కలిగినటువంటి వాడవైన నిన్ను అంటున్నారు. ఇది పేరరుళాళన్ అనేటటువంటి పదాన్ని మనకి జ్ఞాపకం చేస్తోంది. అలాగే వరదం అడిగినటువంటి వరాలని ఇచ్చేటటువంటి నిన్ను, నువ్వు కృప కలిగిన వాడవు కనుక ఎవరు ఏదడిగినా వాళ్ళకి అది ఇస్తావు అని. ఉరుదయం వరదం త్వాం వృణే. ఎలా నిన్ను వరిస్తున్నాను అంటే సాధారణంగా కాదు, గతిం వృణే అంటున్నారు. నువ్వే నాకు గతి, నువ్వే నాకు ప్రాప్యము, నువ్వే నాకు కావాలి, నువ్విచ్చేవి కాదు అనే అర్థంలో గతిం త్వాం వృణే, నిన్ను నేను ప్రాప్యముగా వరిస్తున్నాను, నువ్వే పొందదగిన వాడివిగా నిన్ను నేను వరిస్తున్నాను, ఆశ్రయిస్తున్నాను అని అంటున్నారు. అలా ఆశ్రయించేటటువంటి నాలో ఉండేటటువంటి ప్రత్యేకతలని చెప్తాను విను అంటున్నారు. వెనకటి శ్లోకాలలో తనలో ఉండేటటువంటి దోషాలని పూర్తిగా ఏకరువు పెట్టినారు కూరత్తాళ్వాన్. ఇప్పుడు శరణాగతి చేసేటప్పుడు కూడా ఎలా శరణాగతి చెయ్యాలి అంటే అహంకారంతో కాదు, అతిశయంతో కాదు, ఉదాసీనంగా కాదు,
చాలా సిగ్గుపడుతూ తనలో ఉండేటటువంటి దోషాలనన్నింటినీ స్పష్టంగా ప్రకటిస్తూ పరమాత్మ దగ్గరికి మనం చేరాలి. ఒక వైద్యుని దగ్గరికి ఒక వ్యాధిగ్రస్తుడు వెళితే ఆ వైద్యుడు తన వ్యాధిని నయం చెయ్యాలి అంటే తనలో ఉండేటటువంటి వ్యాధిని గురించి స్పష్టంగా చెప్పాలి. అలా చెప్పడానికి సిగ్గుపడకుండా ఉండాలి. అలాగే భగవంతుణ్ణి మనం శరణు వేడేటప్పుడు మనలో ఉండేటటువంటి తక్కువతనాలని చెప్పడానికి మొహమాట పడకుండా ఉండాలి. వెనకని స్వదోషానుసంధానం చేసిన శరణాగతి చేసేటప్పుడు కూడా ఆ స్వదోషానుసంధానం చెయ్యాలి అనేటటువంటి ఒక పద్ధతిని ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. ఇప్పుడు 2 శ్లోకాలు అనుకున్నాం కదా మనం. ముందు శ్లోకంలో భగవద్గుణానుసంధానం చేశారు. ఈ శ్లోకంలో తమలో ఉండేటటువంటి దోషానుసంధానం చేస్తున్నారు. మామూలుగా మనకి కూరత్తాళ్వాన్కి ఉండేటటువంటి తేడా ఏమిటి అంటే, మానవ సహజమైనటువంటి స్వభావం ఎలాంటిది అంటే తనలో ఉండేటటువంటి గొప్పలు అంటే తనలో ఉండేటటువంటి మంచి అది లవలేశంగా ఉన్న దాన్ని బాగా పెద్దది చేసి చెప్పుకునేటటువంటి స్వభావం ఉంటుంది. ఎదుటి వాళ్ళు విన్నా వినకపోయినా మన గొప్ప మనం చెప్పుకోవడానికి మనకు ఎంత ఇష్టంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. వాళ్ళు విన్నారా, తీసుకున్నారా లేదా కాదు, కానీ అడగకుండానే అలా మనలో ఉండేటటువంటి అతిశయాన్ని మనం చెప్పుకోవడానికి ఇష్టపడడం అనేది మానవ స్వభావం. అలాంటి స్వభావానికి వ్యతిరేకంగా కూరత్తాళ్వానికి ఏది ఇష్టం అంటే విన్నా వినకపోయినా అడిగినా అడగకపోయినా తమలో ఉండేటటువంటి దోషాలను వారంతా ఇష్టంగాను చెప్పుకుంటారనమాట. లేకపోతే వెనకాతల 10 శ్లోకాలలో చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా ఆ దోషాలని ఎందుకు అనుసంధానం చేస్తున్నారు అంటే నాలో ఉండేటటువంటి తక్కువతనాలని ఏమి నువ్వు లెక్క చెయ్యకుండా ఊరుదయం అని ఆయనలో ఉండేటటువంటి స్వభావాన్ని మనకి స్పష్టం చేస్తూ నిన్ను నేను వరిస్తున్నాను అంటున్నారు. వెనకటి శ్లోకంలో భగవంతుని యొక్క కళ్యాణ గుణానుసంధాన పూర్వకంగా భగవంతుడిని వరించారు అని అనుకుందాం. ఇందులో తమలో ఉండేటటువంటి దోషాలని చెప్పి నిర్హేతుకమైనటువంటి కృప, భగవంతుడు మనకి సిద్ధమైనటువంటి ఉపాయము అని అనుకుంటున్నాం. ఆ సిద్ధోపాయాల్లో ఉండేటటువంటి గొప్పతనాలు ఏవి అనంటే భగవంతుడు కళ్యాణ గుణాకరుడు కావడం ఒకటి అయితే పరమ దయాళువు అయి ఉండడం అని ఆ నిర్హేతుకమైనటువంటి కృపని తెలిసి తమలో ఉండేటటువంటి దోషాలని స్పష్టంగా ఇందులో ప్రతిపాదన చేస్తున్నారు కూరత్తాళ్వాన్. ఎవరైనా అలా దోషాలు చెప్పుకుంటే శిక్షింపబడతారు కానీ రక్షింపబడతారా అని మనకి సందేహం కలగచ్చు. రక్షింపబడతారు. ఎలా అంటే కాకాసుర వృత్తాంతాన్ని ఉదాహరణగా మనకి చూపిస్తారు. వధార్హమపి కాకుస్థః అంటారు. కాకాసురుడు వధించటానికి యోగ్యుడే అయినా కృపయా అని కేవలం ఆయనకు ఉండేటటువంటి కృపతో ఆయనని రక్షించాడు. కనుక మనం కూడా ఎన్ని అపరాధాలు చేసినా మనం నిష్కల్మషంగా భగవంతుడి దగ్గర వాటిని కనుక విన్నపం చేసుకుంటే వాటిని చూడకుండా ఆయన మనని అనుగ్రహిస్తాడనేటటువంటి ఒక విశ్వాసం ఇందులో మనకి తెలియబడుతోంది అంటారు. అయితే ఇప్పుడు తమ దోషాలని ఎలా చెప్పుకుంటున్నారు అంటే వేరే చెప్పక్కర్లేదు, ఇంతకు ముందు చెప్పినవే, కానీ దాన్ని ఇంకా పూర్తిగా నిశ్చయం చేసి ఒక ముద్ర వేస్తున్నారనమాట. నన్ను శరణు వేడుతున్నారు కదండి, మీరు ఏమైనా సత్కర్మలు చేశారా అని పరమాత్మ అడుగుతాడేమో అని ఫస్ట్ చెప్తున్నారు. అకృత సుకృతకః. సుకృతం అంటే మంచి పని అని అర్థం, కానీ ఇక్కడ సుకృతం అనే పదం లేదు, సుకృతకం అని పదం ఉంది చూడండి. సుకృతం అన్న సుకృతకం అన్న అర్థం ఒకటే, మంచి పని అని అర్థం, అంటే సత్కార్యములు అని అర్థం. కానీ సుకృతకం అనడంలో ఉండేటటువంటి అర్థం ఇంకొంచెం ఎలాంటి అర్థం వస్తుంది అంటే మనం ఇంతకు ముందు అల్పము అల్పీయము అని పదాలని విన్నాం. అల్పీయ సోపి అని ఒక చోట ప్రయోగం వచ్చింది. అల్పీయము అల్పీయము అని అంటే అత్యంత అల్పము అని మనం చెప్తున్నాం. అలాగే ఇక్కడ సుకృతం అని అంటే
పుణ్యము అని అర్థం. సుకృతకం అంటే అల్పమైన పుణ్యం అని అర్థం అన్నమాట. చాలా చిన్నదైనటువంటి సత్కార్యము అనే అర్థంలో కప్రత్యయం చేరుతుంది. సుకృతకం అంటే అల్పమైన సుకృతం అనే అర్థాన్ని చెప్పుకోవచ్చు. లేదా సుకృతకం అనంటే సుకృతము వంటిది అని అర్థం అన్నమాట. అలాంటివేం లేవు మన దగ్గర అని అంటాం మనం. అలాంటివేం లేవు అంటే నువ్వేవైతే మంచివని అనుకుంటున్నావో అలా అనిపించేవి కూడా లేదు. నిజంగా మంచక్కర్లేదు, సుకృతంలో అనిపించేవి కూడా నేను ఏమీ చెయ్యలేదు అంటున్నారు. అకృత సుకృతకం స్పష్టంగా చెప్తున్నారు. అకృత చెయ్యలేదు అంటారు. ఇక్కడ ఎందుకు భగవంతుడి దగ్గర ఇంత గట్టిగా డిక్లేర్ చేస్తున్నాడు అంటే, భగవంతుడు ఏదైనా సరే శాస్త్రీయంగా చెయ్యాలి అని అనుకుంటాడేమో అని, అలా నువ్వు నన్ను మళ్లించటానికి నీకు అవకాశం లేదు అంటున్నారు. సుకృతములు అంటే బుద్ధిపూర్వకంగా చేసేవి లేదా యాదృచ్ఛికంగా చేసేవి అని అంటారు. అలా యాదృచ్ఛికంగా చేసేటటువంటి సుకృతాలు కొన్ని ఉంటాయి అని మనకి శాస్త్రంలో చెప్తూ ఉంటారే. భగవంతుడు మనని కనుక అనుగ్రహించాలి అని అనుకుంటున్నప్పుడు, అలా అనుగ్రహించాలి అని మనం ఆయన అనుకుంటే మనకి ఏదో ఒక రకంగా పుణ్యాన్ని అంటగట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దాన్నే అజ్ఞాత సుకృతం అంటారు. కూరతాళ్వాన్, మీరు చెయ్యలేదని అనుకుంటున్నారండి, కానీ చేశారండి అని ఆయన ఎక్కడ అంటాడో అని, నేను చేశానా, ఎలా అంటే నీకు తెలియకుండానే నువ్వు చేసావు అంటాడు. పరమాత్మకి అనుగ్రహం కలిగితే ఎవరినైతే రక్షించాలనుకుంటున్నాడో వాళ్ళకి సుకృతం ఉంది అని ఆయన చూపిస్తూ ఉంటాడు. కొన్నింటిని చేసినట్టు ఆ వ్యక్తికే తెలియదు. వాటిని అజ్ఞాత సుకృతములు అని అంటారు. ఆ అజ్ఞాత సుకృతాన్ని అంటగట్టి ఆయన రక్షిస్తాడు. ఆ సుకృతం చేశాడు కదా అని అనుగ్రహిస్తాడు అని అనుకోకండి. ఆయన అలా ఆశపడతాడు. కానీ కూరతాళ్వాన్ దగ్గర అలా ఆశపడడానికి కూడా అవకాశం లేదు అంటున్నారు. ఇంతకీ అజ్ఞాత సుకృతం అంటే ఎలా ఉంటుంది అంటే, దాన్ని మళ్ళీ 3 రకాలుగా విభాగం చేస్తారు. అది యాదృచ్ఛికము, ప్రాసంగికము, ఆనుషంగికము అని 3 రకాలుగా విభాగం చేస్తున్నారు. మీరు వినే ఉంటారు, అయినా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యాదృచ్ఛికం అంటే చెయ్యాలని కాదు, అలా జరిగిపోయింది ఒక మంచి పని. మనకైతే మంచి పని చెయ్యాలనేటటువంటి దృష్టి లేనే లేదు, కానీ జరిగిపోయింది. అది యాదృచ్ఛికంగా జరిగింది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే, ఒక భగవద్భక్తుడిని దొంగలు చుట్టుముట్టారు. ఆయన దగ్గర ఉండేటటువంటి సర్వస్వాన్ని అపహరించడానికి సిద్ధపడుతున్నారు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు చూశారు, ఆయన మీద దాడి చేశారు వాళ్ళందరూ. ఎవరూ లేక ఆ వ్యక్తి ఆ దొంగల బారికి చిక్కిపోయాడు. ఆ సమయంలో నువ్వు యథాలాపంగా ఆ మార్గంలోంచి వెళుతున్నావు అంతే. అలా నువ్వు కొంతమందితో కలిసి అలా వెళుతున్నప్పుడు ఆ దొంగలు చూసి, అమ్మో వీడిని కాపాడడం కోసం ఎవరో వస్తున్నట్టున్నారు, వీళ్ళకి కనుక మనం దొరికితే పట్టుబడిపోతాం అని ఆ వ్యక్తిని వదిలేసి ఆ దొంగలు పారిపోయారు. ఇప్పుడు భగవంతుడు మనల్ని అనుగ్రహించాలి అని అనుకుంటే ఏమంటాడు, నా భక్తుడిని నువ్వు ఆ రోజు కాపాడేవు కదా అంటాడు. నేనా, ఎప్పుడు కాపాడాను అంటే, నువ్వు నీ పని మీద ఆ దారిలో వెళుతున్నావు, అది చూసి దొంగలు భయపడి వెళ్ళిపోయారు, విడవబడ్డాడు భక్తుడు. కానీ భగవంతుడు మనకు అంటగట్టాలనుకుంటే అదే మనకు సుకృతంగా అంటగడతాడు. జరిగిందైతే మంచి పనే కదా, యాదృచ్ఛికంగా జరిగింది మంచి పనే కదా అంటాడు. ఒక సుకృతాన్ని మన అకౌంట్ లో వెయ్యాలి అని అనుకుంటాడు. ఇది యాదృచ్ఛిక సుకృతం అని అనబడుతుంది. ఇలాగే ఇంకా చాలా చెప్తారు. ఓ దూడ పరిగెడుతుంది, దాన్ని కొట్టాలని అనుకుంటున్నాడు, ఆవు కానీ దూడ కానీ అని అనుకోండి. దాన్ని కొట్టడానికి కర్ర పట్టుకొని వెనకాతలు వస్తున్నాడు, వాడు చాలా క్రూరుడు. ఆ దూడ లేదా ఆ ఆవు దేవాలయంలోకి వెళ్ళేసి ఆ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసింది, పరిగెట్టింది. వీడు కూడా దాని చుట్టూ పరిగెట్టి మళ్ళీ బయటకు వచ్చేసాడు, కొట్టాడు అనుకోండి దాన్ని. కానీ అది యాదృచ్ఛిక సుకృతం అయిపోయింది ఆయనకి. దేవాలయానికి ప్రదక్షిణ చెయ్యడం అనే ఒక సుకృతం చేసావు కదా అంటాడు, ఏమీ చెయ్యలేదు అనడానికి. ఇవి యాదృచ్ఛిక సుకృతాలు. ఇక ప్రాసంగికాలు అంటే ఏదో మాటల మధ్యలో భగవన్నామాలు కానీ
భగవద్దేశాల నామాలు కానీ భగవత్ స్మారకములైనటువంటి శబ్దాలు కానీ మన నోటాంచ వస్తే నువ్వు ఇదిగో నా పేరు అన్నావు, నా ఊరు గురించి అన్నావు, నా భక్తుడి గురించి అన్నావు అని ఆయనది ప్రాసంగిక సుకృతంగా తీసుకుంటాడనమాట. మనం ఎలా ఏదో అనుకోకుండా విష్ణు టాకీస్ అన్నావు, మనం వెళ్ళడానికి అనుకున్నది థియేటర్ పేరు, అది నువ్వు విష్ణువుని తలవాలని అనుకోలేదు. కానీ థియేటర్ అంటే ఇప్పుడు పాత అయిపోయింది అనుకోండి, మాల్ అనుకుందాం, విష్ణు మాల్కి వెళ్ళాం అని అన్నావు అంటే విష్ణు అన్నావు కదా నువ్వు, చాలు అనుకుంటాడు ఆయన. ఇది ప్రాసంగికమైనటువంటి సుకృతం అని చెప్తున్నాడు. ఇక ఆనుషంగికమైన సుకృతం అని అంటే నీ పని కోసం నువ్వు చేసుకుంటున్నావు కొన్ని పనులు నీ ప్రయోజనం కోసం, కానీ దానివల్ల మరొకరికి కూడా, భగవద్భక్తులకి కూడా, సత్పురుషులకి కూడా ఒక లాభం ఏర్పడింది. ఎలాగా అనంటే ఒక ధనవంతుడు తను హాయిగా బాల్కనీలో కూర్చొని గాలితో ఆ గాలిని అనుభవిస్తూ వినోదంగా కాలం గడపడం కోసం ఓ చక్కటి పందిలని ఏర్పాటు చేసుకున్నాడు. పెద్ద వర్షం పడుతోంది. ఆ వర్షం పడుతూ ఉండే సందర్భంలో ఆ ఇంటి ముంగిటిలో ఆ బాల్కనీ కిందని కొంతమంది వచ్చి తల దాచుకున్నారు వర్షానికి తడవకుండా. వర్షం తగ్గాక వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు భగవంతుడు ఏమనుకుంటాడు అంటే నా భక్తులకి నీడనిచ్చావు కదా అంటాడు ఆయన. ఎలాగా అంటే వాళ్ళ కోసం కట్టలేదు, తన కోసం కట్టుకున్నాడు. కానీ తన కోసం కట్టుకున్నది మహనీయులకి కూడా ఉపయోగపడింది కాబట్టి అది ఆనుషంగికం అంటారు. ఇలాగా అజ్ఞాత సుకృతం ప్రాసంగికమని, యాదృచ్ఛికమని, ఆనుషంగికమని 3 రకాలుగా ఉంటుంది. అలా అలవోకగా తెలియకుండా మన వల్ల ఏదైనా మంచి జరిగినా మనం సుకృతం చేసేము అనే పరమాత్మ భావిస్తాడు. కానీ నేను అలాంటి సుకృతాలు కూడా చెయ్యని వాడను అని స్పష్టం చేస్తున్నారు. అకృత సుకృతకః, చిన్న సుకృతమని నువ్వు భావించడానికి తగినట్లుగా చేసిన మంచి పని నా దగ్గర ఏదీ లేదు అన్నారు. మొదటి స్వదోషాన్ని ఆ రకంగా చెప్పారు. పోన్లేండి, మంచి పనులు చెయ్యకపోతే పోయారు, చెడ్డ పనులు అయితే చెయ్యకుండా ఉన్నారు కదా అంటే కాదు. దుష్కృతరః, తర్వాత పదం చూడండి, దుష్కృతం అంటున్నారు అంటే చెడు పని. అది దుష్కృతరం అంటే అలా చేసేవాడిలో నేనే నెంబర్ 1. దానికి మంచి సుదుష్కృతరః అంటున్నారు. దుష్కృతం అంటేనే చాలా చెడ్డ కార్యం, కానీ దుష్కృతాలలోకి దుష్కృతం అని దానికి సు అనే ఒక విశేషణాన్ని వాడి, ఎలాగైతే మన గొప్పలు మనం చెప్పుకున్నప్పుడు వాటికి రకరకాలైనటువంటి విశేషణాలను చేరుస్తామో, కూరత్తాళ్వాన్ తన దుష్కృతాలకు విశేషణాలను చేర్చి చెప్తున్నారు. సు చాలా గొప్పదైన దుష్కృతం అంట. దుష్కృతంలో సుదుష్కృతం, అన్నిటికంటే చెడ్డ పని ఏదైతే అది. అలాంటి వాటిని చెయ్యడంలో నేనే నెంబర్ 1 అంటున్నారు. సుదుష్కృతరః అని చెప్పి శుభ గుణ లవ లేశ దేశాతిగః, ఇలా చెడ్డ ప్రవృత్తి కలిగిన వాళ్ళల్లోనైనా మనస్సులో మంచి గుణాలు కొన్ని ఉంటాయండి. అలా మంచి గుణాలైనా ఉన్నాయా అంటే ఒక పిల్లడు ఉన్నాడు అనుకోండి, వాడు పూర్తిగా లోలుపుడై ఉన్నాడు అంటే డ్రగ్ అడిక్టే అయి ఉన్నాడే అనుకోండి. కానీ వాడి మనస్సులో అయితే జాలి అనేటటువంటి ఒక గుణం ఉంది. ఎవరికైనా ఏదైనా కలిగితే వాడు అడగకుండానే తన జేబులో ఉండేటటువంటి డబ్బులు తీసి వాళ్ళకి ఇచ్చేస్తాడు. వాడు చెడ్డు మార్గంలోనే ఉన్నాడు, కానీ వాడిలో కొన్ని మంచి లక్షణాలు మనస్సులో ఉన్నాయి. పోనీ కూరత్తాళ్వాన్, మీరు చెడ్డ పనులే చెయ్యండి, కానీ మీ మనస్సులో ఏదైనా ఓ మంచి గుణం ఉందా? కరుణ కానీ, దయ కానీ, అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే అబ్బో వాటికి నాకు చాలా దూరం అని అంటున్నారు. శుభ గుణ లవ లేశం. శుభ గుణ లవం అంటే మంచి గుణాలలో చిన్నది, అందులో లేశం అంటున్నారు. మళ్ళీ శుభ గుణ లవ లేశ దేశ అతిగహ అంటున్నారు. ఆ శుభగుణాలు ఉంటే నేను అక్కడ ఉండలేనండి, ఎందుకంటే ఆ ప్లేస్ కి నాకు సూట్ అవ్వదు అంటారు. నేను అలాంటి చోట ఉండలేను అన్నట్లుగా శుభగుణ లవలేశ దేశం అంటే ఎక్కడైతే మంచి గుణం అనేది ఉంటుందో ఆ ప్రదేశం నుంచి నేను పారిపోతాను, దానికి నేను చెందేవాడను కాను. అంటే ఈషన్ మాత్రం కూడా శుభగుణాలు నాలో లేవు అన్నారు.
అశుభగుణ పరహ సహస్రావృత. శుభగుణాలు లేకపోవడం కాదు, అశుభగుణ పర సహస్రం నాలో ఉంది. అంటే చెడ్డ గుణాలు కావాలంటే ఒకటికి 1000 అన్నట్లుగా పరసహస్రావృత అంటున్నారు. పరసహస్రం అంటే 1000కి 1000 నేను చెడ్డ గుణాలని కలిగి ఉంటున్నాను. ఎలాగా? పరసహస్ర ఆవృత, వాటి చేత నేను ఆవరింపబడి ఉంటున్నాను. ఒక కంబళి కప్పుకుంటే లోపల ఉండేటటువంటి వ్యక్తి ఎలా కనపడకుండా ఉంటాడో అలాగే నేను కూడా అశుభ గుణాల చేత ఆచ్ఛాదింపబడి ఉంటున్నాను. శుభగుణ లవలేశం కూడా నాలో లేదు. మంచి పనులన్నవి చెయ్యలేను, చెయ్యకుండా ఉన్నటువంటి చెడ్డ పనులు లేవు. అలాంటి నేను ఏమైపోవాలి? అలాంటి నన్ను చూస్తే నీకెంత కోపం రావాలి? నేను ఇంతగా నా గురించి స్పష్టంగా చెప్తున్నాను. అలా నేను చెప్పినప్పటికీ కూడా నువ్వు నేను కోరినవి ఇస్తావు. ఎందుకు ఇస్తావు అంటే నీ మనస్సు దయతో నిండి ఉంది కనుక. వరదా ఉరుదయం అని స్వామిలో ఉండే 2 గొప్ప లక్షణాలను మనకి ఇందులో చెప్తూ, గతిం త్వాం వృణే, నిన్నే నేను గతిగా వృణే వరిస్తున్నాను అంటున్నారు ఇందులో. అపరాధ సహస్రభాజనం పతితం భీమ భవార్ణవోదరే అగతిం శరణాగతం హరే కృపయా కేవలం ఆత్మసాత్కురు. మనలాంటి వాళ్ళని భగవంతుడు స్వీకరించాలి అంటే కేవలం కృప మాత్రమే కారణమవుతుంది తప్ప మరేది దయ ఉంటేనే ఆయన మనని స్వీకరించగలుగుతున్నాడు. అంచేత నువ్వు దయగలవాడివి కనుక, గొప్ప దయగల మనస్సు కనుక, కోరిన వాటిని ఇచ్చేవాడివి కనుక నేను నిన్ను గతిగా ఆశ్రయే అని ఈ శ్లోకంలో స్వదోష భూయిష్టతని అనుసంధానం చేస్తూ మళ్ళీ స్వామి యొక్క శరణు వేడుతున్నారు. స్వామిలో ఉండేటటువంటి కృపే మనని అనుగ్రహించటానికి కారణం అనే విషయాన్ని చెప్తూ ఆ కృప ఎంత గొప్పది అని చెప్పడానికి తనలో ఉండేటటువంటి దోషాలని ఇంత అతి ఎక్కువగా చెప్తున్నారు. ఎప్పుడైనా ఒక డాక్టర్ చాలా మంచి ఎక్స్పర్ట్ అని చెప్పాలి అంటే, నాకు తలనొప్పి వచ్చానండి, ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి, మాత్ర ఇచ్చారు తగ్గిపోయిందండి అని అంటే తలనొప్పి తగ్గిస్తే ఆ డాక్టర్ అంత స్పెషలిస్ట్ అవుతాడా అని అనుకుంటున్నావు. మరి ఆ డాక్టర్ గొప్పతనం చెప్పాలి అంటే ఏం చెప్పాలి నువ్వు ఎగ్జాంపుల్స్ అంటే, ఇంకా అందరూ ఆశ వదిలేసుకున్నటువంటి రోగాన్ని ఆయన నయం చేశాడు అని చెప్పినా నిజంగానా అని ఆ వ్యక్తి యొక్క ఆ వైభవం మనకి తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఇంత దోషానుసంధానం చేయడానికి కారణం ఏమిటి అంటే, ఇలాంటి వాళ్ళని కూడా తన దయతో ఆయన స్వీకరించేవాడు అవుతాడు అనేది చెప్పడం కోసం తమ దోషాలను ఇంత అధికంగా చెప్తున్నారు కూరత్తాళ్వార్ ఈ శ్లోకంలో. 82, 83 శ్లోకాలు చాలా ప్రధానమైనటువంటి శ్లోకాలు. కూరత్తాళ్వార్ వరదరాజస్వామి సన్నిధిలో శరణు వేడినటువంటి శ్లోకాలు. ఇప్పటితో మనకి శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే అనేటటువంటి ద్వయమంత్రంలో పూర్వఖండం పూర్తి అవుతుంది. శ్లోకం చదువుతాను వినండి. అకృత సుకృతకః సుదుష్కృత్తరః శుభ గుణ లవ లేశ దేశాతిగః అశుభ గుణ పరసహస్రావృతో వరదమురుదయం గతిం త్వాం వృణే. ఇక్కడ ఒక్క నిమిషం ఆగి శరణాగతి చేశాం కాబట్టి శరణాగతి లక్షణాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 6 లక్షణాలు చెప్తారు శరణాగతికి. అందులో ఒకటి ప్రధానం, మిగిలినవి దానికి అంగములు అని చెప్తారు. ఆ 6 లక్షణాలు మీరు చాలా సార్లు విన్నారు. ఆనుకూల్యస్య సంకల్పః, ఇది మనకి అనుకూలము అని అనుకోవడం. అది విభీషణ శరణాగతిలో రాముడి దగ్గరికి వెళ్ళిపోదాము అని అనుకోవడం. ప్రాతికూల్యస్య వర్జనం, ఇది మనకి వ్యతిరేకము అని దాన్ని విడిచిపెట్టడం, తనని తన వాళ్ళని విడిచిపెట్టడం అనేది అక్కడ మనకి విభీషణ శరణాగతిలో కనిపిస్తుంది. అయితే ఇది వదిలేసాము, అది అనుకున్నాము, కానీ తీరా వాళ్ళు మనల్ని రక్షిస్తారా రక్షించరా అనేటటువంటి సందేహం ఉండకూడదు. రక్షిష్యతీతి విశ్వాస, ఆ ఉన్నట్టుండి అన్నీ వదిలేసి
అన్నని వదిలేసి, దేశాన్ని వదిలేసి, ధనాన్ని వదిలేసి, రాజ్యాన్ని వదిలేసి రామచంద్రస్వామి సన్నిధికి వచ్చినటువంటి విభీషణుడికి ఇంతకు ముందు రామచంద్రస్వామితో పరిచయం లేదు. కానీ అంత ధైర్యంగా ఎందుకు వచ్చాడు అంటే రక్షిష్యతి, తప్పకుండా నన్ను రక్షిస్తాడు అనేటటువంటి విశ్వాస అంటారు. వైద్యుడి మీద నమ్మకం ఉంటేనే రోగం నయం అవుతుంది అని కామన్ గా కూడా మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి మరొకటి రక్షిష్యతి ఇది విశ్వాస, తప్పకుండా రక్షిస్తాడు అని. ఎందుకని ఆయన ఉరుదయం వరదం ఇలాంటివన్నీ రక్షిష్యతి ఇది విశ్వాస అనే దాన్ని తెలియచేస్తున్నాయి. బాగుంది, విశ్వాసం ఉంది, కానీ వెళ్ళి ఆయనని పట్టుకోవాలా, ఆయన్ని కన్సల్ట్ చేయాలా, ఆయన దగ్గర నువ్వు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలా, నువ్వే నన్ను రక్షించు అని ఆయనని నువ్వు శరణు వేడాలి కదా. గోప్తృత్వ వరణం అని, గోప్త అంటే రక్షకుడు, రక్షకునిగా ఆయనని వరించుట అనేది తర్వాత గోప్తృత్వ వరణం తథా. ఆ తర్వాత నువ్వు కొన్ని రకాలైనటువంటి పద్ధతులు, ఆయన కొన్ని రకాలైనటువంటి మందులు ఇస్తూ ఉంటే నీ పద్ధతులలో నువ్వు వైద్యం చేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి మందులని వాడుతూ ఉంటే ఇది రోగం నయమయ్యేది కాదు. ఏం చెయ్యాలి? నీ పద్ధతి అంతా నువ్వు విడిచిపెట్టేయాలి. ఆత్మ నిక్షేపం అంటారు. నిన్ను నువ్వు ఆయన పాదాల దగ్గర సమర్పించుకోవాలి. కార్పణ్యం అంటారు. అంటే నీలో ఉండేటటువంటి తక్కువతనాన్ని నువ్వు స్పష్టంగా పరమాత్మ దగ్గర తెలియచెప్పాలి. ఇవి 6 శరణాగతిలో ఉండేటటువంటి భాగాలు అని చెప్తున్నారు. అందులో ప్రధానమైన దాని గురించి ఎన్నో రకాలైన మతభేదాలు ఉన్నా మన వాళ్ళు చెప్పేటటువంటి దాంట్లో గోప్తృత్వ వరణం అనేది కూడా ప్రధానము అనే దాన్ని కూరత్నాళ్వాన్ ఈ 2 శ్లోకాలలోనూ మనకి తెలియచేస్తున్నారు అని అంటారు. అంటే ఆయనని రక్షకుడిగా మనం వరించుట. ఆ గోప్తృత్వ వర్ణం చెయ్యకపోతే శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే అని ఆ చరణాలను మనం ఆశ్రయించకపోతే ఆయన మనని రక్షించేటటువంటి అవకాశం ఉండదు. కనుక ఇక్కడ గోప్తృత్వ వర్ణం అనేది శరణాగతిలో ఉండేటటువంటి వాటిలో అంగి అనే విషయం చెప్పకనే చెప్తున్నారు మనకి కూరత్తాళ్వాన్. దీన్ని బట్టి మిగిలిన వాళ్ళు చెప్పినటువంటి వాటిలో కంటే కూరత్తాళ్వాన్ తప్పుగా చెప్తున్నారు అని అనుకోకండి. గోప్తృత్వ వర్ణం కూడా ప్రధానమైనది, దాన్ని ప్రధానంగా చేసుకుని మిగిలినవన్నీ కూడా అంగములుగా చేసుకుని శరణు వేడతారు అనే విషయం ఇందులో మనకి సంప్రదాయబద్ధంగా నిరూపితమైంది అని చెప్తున్నారు. అందుకే త్వాం వృణే, త్వాం వృణే అనేటటువంటి 2 శ్లోకాలలోనూ ఆ పదం మనకి కనిపిస్తుంది. అంటే భగవంతుణ్ణి రక్షకుడిగా వరించేరు అనేది మనకి స్పష్టమవుతోంది. తర్వాత శ్లోకం శరణ వరణ వాగియం యోదిత నభవతి బత సాపి ధీపూర్విక ఇతి యది దయనీయతామయ్యహో వరద తవ భవేత్ తతః ప్రాణిమీ. చాలా అందమైన శ్లోకం. శరణాగతి అయితే అయిపోయింది, కానీ నేను శరణాగతి చేశానని నువ్వు సంతోషపడుతున్నావా స్వామి? నేనేం చేయలేదు సుమా అంటున్నారు వెనకాతన. అదేంటండి ఇప్పటికిప్పుడే మాట మార్చేస్తే నేనేమైపోవాలి అని పరమాత్మ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అంటే మరి ఇప్పుడు ఏదో అన్నారు, త్వాం వృణే అని అన్నారు కదండి, అంటే నేనన్నానా? లేదు, ఏమిటో అలా వచ్చేసింది అంటున్నారు. ఇందులో ఏమిటో అలా వచ్చేసిందిట వారికి, వారు బుద్ధిపూర్వకంగా ఈ మాట అనలేదు. ఇలా అంటే స్వామికి కోపం వచ్చేయాలి కదండి. అప్పుడు స్వామికి కోపం వస్తే ఏమవుతామో మనం తెలియాలి కదా. అంటే నేను ఇంకా బ్రతికే ఉన్నానే అంటే అర్థం నీకు దయకి నేనే అన్నమాట నిజమైనటువంటి పాత్ర అంటున్నారు. ఇందులో శరణాగతి నేను చేశాను అని నేను అనటంలే, శరణాగతి నేను చెయ్యాలని అనుకోలేదు, కానీ ఏమిటో అలా నా నోట్లోంచి ఆ మాట వచ్చేసింది అని అంటూ అందంగా ఇందులో భగవంతుని యొక్క ఆ కృపని హైలైట్ చేసి మనకి ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. చూడండి, ఇందులో క్రియాపదం అని అనుకోవాలంటే ప్రాణిమి అనేటటువంటి పదం ఉంది. చూడండి, ప్రాణి అంటే బ్రతికిపోయినాను అని అర్థం, బ్రతికిపోతున్నాను అని అర్థం అన్నమాట.
ఇంతకు ముందు హతోస్మి అని ఒక పదం వచ్చింది మనకు ఒక శ్లోకంలో కదా. హతోస్మి అంటే అంతమైపోయినాను అని అర్థంలో చెప్పుకున్నాం. చచ్చేను అని మనం ఎలా ప్రయోగిస్తున్నామో అలాగా, బ్రతికేన్ర దేవుడా అని, బ్రతుకు జీవుడా అని మనం ఇలాగా పదాలు ప్రయోగిస్తూ ఉంటాం చూసారా తెలుగులో. అలాగా తత ప్రాణిమి అంటున్నారు, బ్రతుకు జీవుడా అనుకుంటున్నాను అంటున్నారు అనమాట. అంటే నేను బ్రతికిపోయాను అంటే నాకు ఇక ఉనికి ఉంది. దేనివల్ల? ఇప్పుడు కాదు, ఇంకా ఇంకా ముందు కూడా నేను హాయిగా అలాగే ఉంటాను. కారణం నా దయనీయతని నువ్వు గుర్తించావు కనుక అంటున్నారు. వరద అనేది ఇందులో సంబోధన పదం. మరి హతోస్మి అనేది 79వ శ్లోకం పెడుతున్నారు. వెరీ గుడ్. అక్కడ హతోస్మి, ఇక్కడ ప్రాణిమి, ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ అని మనం గుర్తుపెట్టుకుంటే చాలు. నేను అంతమైపోయాను అన్నారు అక్కడ, నేను బ్రతికిపోయాను అంటున్నారు ఇక్కడ. ఇక్కడ వరద అనేది మనకి సంబోధన పదం. ఇందులో ఇంకా కూడా క్రియాపదాలు ఉన్నాయి చూడండి. భవతి అనేది కూడా ఒక క్రియాపదం. ఉదిత అనేది కూడా క్రియలాగే చెప్పుకోవాలి, చెప్పబడినది అనే అర్థంలో వస్తుందన్నమాట. భవతి అనేది పూర్తి క్రియాపదం, కానీ దానికి నా అనేది చేర్చుకుంటే నా భవతి అని అవుతుంది. ఇప్పుడు మనం ఆర్డర్లోనే ప్రతిపదార్థం చెప్పుకుందాం చూడండి. శరణ, వరణ, వాక్, ఇయం, ఇయం, ఈ అంటే వెనకాతల త్వాం వృణే అని నేను అన్నటువంటి ఈ మాట ఏ మాట? దేన్ని తెలియచేస్తూ ఉండేటటువంటి మాట అంటే శరణ, వరణ, వాక్, శరణాగతి చెయ్యడం అనేటటువంటి ఇయం వాక్. ఈ వాక్కు ఏదైతే ఉందో అది స్వామి నిజంగా నేను అన్నాను అనుకుంటున్నావా? లేదయ్యా. యా ఉదిత, ఏదైతే ఉదిత వచ్చేసిందో అని అర్థం అన్నమాట. ఏదైతే బయటకు వచ్చేసిందో ఆ మాట అనుకోకుండా వచ్చేసిందండి, తెలియకుండా నోట్లోంచి వచ్చేసిందండి అని అంటాం. అలా అంటున్నారనమాట. నేను ప్రయత్నపూర్వకంగా కానీ బుద్ధిపూర్వకంగా కానీ శరణాగతి చెయ్యలేదు. అయితే త్వాం వృణే అన్నాను. ఇది యా వాక్, యా ఇయం వాక్ ఉదిత ఉత్పన్నమైందో, వచ్చేసిందో, నా చేత అనబడిందో అది సాపి, ఆ మాట కూడా ధీ పూర్విక అంటున్నారు. ధీ పూర్విక, ధీ అంటే బుద్ధి, ధీ పూర్వికము అంటే బుద్ధిపూర్వకమైనది నా భవతి అవడం లేదు అంటున్నారు. నేను ఆ శరణాగతిని బుద్ధిపూర్వకంగా నేను చెయ్యలేదు అని స్పష్టం చేస్తున్నారు. నా నోట్లోంచైతే ఆ మాట వచ్చింది, కానీ అది బుద్ధిపూర్వకంగా కాదు అంటున్నారు. హ్యాండ్ రైస్ చేస్తారనుకోండి, హ్యాండ్ రైస్ చేసిన తర్వాత మీరు శ్లోకం చదువుతారేమో అని మీ పేరు పిలిస్తే కాదండి అని ఆ శ్లోకం కోసం అండి, ఈ పాసురం కోసం అండి అని మనం ఎలాగైతే కాదు. మరైతే అక్కడ పని అయితే జరిగింది. పని జరిగింది ఏమి ఇండికేట్ చేస్తోంది అంటే మీకు ఆ బుద్ధి ఉందేమో అని ఇండికేట్ చేస్తోంది. కానీ మళ్ళీ మీరేమంటున్నారు అంటే కాదు కాదు మాకు ఆ బుద్ధి లేదు అని అంటున్నారు. అలాగే అంటున్నారు ఇక్కడ కూరత్తాళ్వాన్ కూడా, స్వామి పొరపడకయ్యా, నేను అన్నాను కానీ అది బుద్ధిపూర్విక, ధీపూర్విక స నభవతి బత అని, అహో బత అని 2 పదాలు ఉన్నాయి చూడండి, ఆశ్చర్యార్థకాలు. ఇవి చివరికి మనం అన్వయం చేస్తుందాం. ఇప్పుడు నేను అన్నమాట బుద్ధిపూర్వకంగా అన్నమాట కాదు అంటున్నారనమాట. ఇలా ఎవరైనా అలా అంటారా అండి బుద్ధిపూర్వకం కాకుండా? మరి ఎందుకు శరణవరణ వాగి నోటంట వచ్చింది అంటే ఇక్కడే చిన్న విశేషం చెప్పుకుందాం. ఎలా అన్నాను నేను అంటే పాశురాలు మనం చదువుకోబోతున్నాం కదా, అందులో ఉండేటటువంటి అందమైన మాటల్ని చెప్తున్నారు. తిరువిరుత్తంలో ఒక పాశురం గురించి మనం చెప్పుకోవాలి అని అనుకుంటున్నాం. మన నోటంట మంచి మాటే వచ్చింది. ఇది ఎలా ఉందిట అనంటే, పశువులు రోజు మేత కోసం వాటి కొట్టాలను విడిచి అడవులలోకి వెళ్ళిపోతాయి. అలా తిరిగి మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి అవి ఉండేటటువంటి గ్రామానికి చేరుకుంటాయి. ఆ ఆవులు తిరిగి తమ ఊరు చేరుకునేటప్పటికీ ఆ ఊరి పొలి మేరలలోకి వచ్చేసరికల్లా వాటికి అబ్బా
మన ప్రాంతానికి వచ్చేసేమో అనేటటువంటి ఒక గుర్తింపు కలుగుతుంది. ఆ ఊరి పరిసర ప్రాంతమని అవి చూసి గుర్తించి ఆనందంతో ఒక్కసారి అరుస్తాయిట. అలా అరిచేటటువంటి స్థితి వేటికి ఉంటుంది అంటే కళ్ళున్నటువంటి పశువులకు ఉంటుంది. కంటితో ఆ పరిసర ప్రాంతాలని చూసి గుర్తించి ఇది మన ఊరు, మనం వచ్చేసేమో అని ఆనందంతో ఆ పశువులు అంబారావాలు చేస్తున్నాయిట. అలా చేస్తూ ఉంటే వాటి అరుపులు విని ఆ పశువులలోనే ఓ గుడ్డి పశువు కూడా ఉందిట. ఆ గుడ్డి పశువు కూడా గట్టిగా అరుస్తుందిట. అదెందుకు? ఆ గుడ్డి పశువుకి కనపడదు కదా, అది అడవిలో ఉన్నా ఒకటే, అది ఊరి పొలిమేరలలోకి వచ్చినా ఒకటే. కానీ ఆ గుడ్డి పశువు ఊరి పొలిమేరని చూసి కలిగిన ఆనందంతో అరవలేదు, మిగిలిన పశువులు అరుస్తున్నాయి కదా అని ఇది కూడా అరిచింది అంటారు. అలాగే స్వామి, నేను కూడా నిన్ను స్తుతించాలని స్తుతించటం లేదు, మిగిలిన వాళ్ళందరూ చేస్తున్నారు కనుక నేను కూడా అలాగే ఆ మాటని అన్నాను. ఎలాగా అంటే కళ్ళున్న పశువు అరిస్తే విని గుడ్డి పశువు కూడా అరిచినట్లుగా అంటారు ఆ తిరువిరుత్తం పాసురంలో. భగవద్ దివ్య దర్శనం కలిగి ఆ దర్శనం వల్ల కలిగినటువంటి ఆనందంతో మహనీయులు భగవంతుణ్ణి గురించినటువంటి స్తోత్రం చేస్తారు. కానీ నేను చూడగలిగేటటువంటి స్వభావం కలిగిన వాడను కాదు. అయినా వాళ్ళే మాటలు అంటున్నారో నేను ఆ మాటలనే అంటున్నాను. ఎలాగా అంటే గుడ్డి పశువు అరిచినట్టుగా అంటారనమాట పెద్దలే అలా అంటే మనం గుడ్డి పశువులం కూడా కాదనమాట, ఇంకా 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 తక్కువ వాళ్ళు. అయినా మన స్తోత్రానుసంధానం చేసి భగవంతుడిని ఎంతో గొప్పగా మనం కొలుస్తున్నాము అని అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు కూరత్తాళ్వాన్ అంటున్నారు, నేను శరణాగతి మాట అనడం నిజమే, కానీ ఆ గుడ్డి పశువులాగా ధీపూర్వికా సా నభవతి అంటున్నారు. అందులో అది బుద్ధిపూర్వకంగా నేను చేసినటువంటి శరణాగతి కాదు. ఎప్పుడైనా ఏదైనా మనసారా చేస్తేనే కదా ఫలిస్తుంది అంటారు, అంచేత అది కాదు. అయినప్పటికీ కూడా ఇతి యది దయనీయత భవేత్ అంటున్నారన్నమాట. ఇతి యది, అలా నేను ఏమీ తెలియకుండానే నీ గురించి శరణ వేడితే అబ్బా వీడికంటే దయనీయుడు మరొకడు లేడు అని నీకు అనిపించి నువ్వు నన్ను స్వీకరించేవే అనుకో. ఇంకా వీడు ఎలాగా, వీడికి ఇంకో రకమైనటువంటి సాధన లేదు, వీడంతటి ఏ పని చెయ్యలేడు అని దివ్యాంగులైనటువంటి వాళ్ళని చూసి అన్ని శక్తులు ఉన్నటువంటి వాళ్ళు అయ్యో పాపం వాళ్ళు ఏమీ చేసుకోలేరు, మనమే వాళ్ళకి సహాయం చెయ్యాలి అని వాళ్ళ మీద ఎలాగైతే జాలిని కలిగి ఉంటామో అలాగే ఇతి యది దయనీయత అన్నాడు. కానీ బుద్ధిపూర్వకంగా అనలేదు. అయ్యో పాపం ఆ మాత్రం కూడా వీడికి తెలియదే, ఎంత దయనీయుడో కదా వీడు అని నీకు మయి దయనీయత యది భవేత్ ఉన్నట్లయితే, ఇందులో భవతి అనేది క్రియాపదమే, భవేత్ అనేది కూడా క్రియాపదమే. నా పరిస్థితి చూసి నా మీద కోపం లేకుండా అయ్యో అని జాలిపడేటటువంటి స్థితి నీలో ఏర్పడితే నాకంటే దయనీయుడు మరొకడు లేడు అని భవేత్ తవ భవేత్, నీకు అలాంటి కనుక స్థితి కలిగినట్లయితే తతః ప్రాణిమి, అప్పుడు నేను ప్రాణిమి బ్రతికిపోతాను అంటున్నారు. అంటే నేను ఉజ్జీవించాలి అంటే ఏ పని చేయలేను, నా మీద నీకు దయ కలగాలి. ఎంత దయ కలగాలి అంటే ఇంతకంటే దయనీయుడు మరొకడు లేడు అనేటటువంటి స్థితి నీకు కలిగి నన్ను అనుగ్రహిస్తే స్వామి తతః ప్రాణిమి, నేను బ్రతికిపోతాను. అహో బత అని రెండు ఆశ్చర్యార్థకాలని చెప్పడంలో ఎంత అదృష్టం ఎంత అదృష్టం అని తమకు కలిగేటటువంటి లాభాన్ని గురించి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇందులో. అంటే మన నుంచి ఏమీ ఆశించకుండా భగవంతుడు మనని అనుగ్రహిస్తే చాలు మనం బ్రతికిపోతాము అని. స్వామి నా నుంచి నువ్వు శరణాగతి చేస్తానని కూడా ఊహించకయ్యా, శరణాగతి చెయ్యడం కూడా నాకు చేత కాదు. నేను ఊరికే అందరూ చేస్తున్న మాటల్ని నేను కూడా రిపీట్ చేస్తాను.
నాకు అందులో బుద్ధి అనేదే ఏమీ ఉండదు, బుద్ధిపూర్వకంగా ప్రవర్తించగలిగేటటువంటి యోగ్యత అసలే ఉండదు. అది నువ్వు తెలుసుకుని నన్ను అనుగ్రహించావనుకో చాలు, తతః ప్రాణిమి, నేనింకా హాయిగా బ్రతికిపోతానయ్యా స్వామి అంటున్నారు ఇందులో. అంటే భగవంతుడు అనుగ్రహించాలి అంటే అనుగ్రహించడంలో ఆయనకి ఆయనే సాటి, దయనీయతని కలిగి ఉండడంలో మనకి మనమే సాటి అంటారు. తదహం త్వదృతేన నాథవన్ మధుృతేత్వం దయనీయవాన్ నచ. ఆళ్వందార్ల యొక్క మాటని మనం గుర్తు చేసుకుందాం. స్తోత్రరత్నంలో ఈ శ్లోకం ఉంటుంది. తదహం త్వదృతేన నాథవాన్, నువ్వు తప్ప నాకు దిక్కులేదు. మధురతేత్వం, నన్ను విడిచిపెట్టేసుకున్నావనుకో నాలాంటి దయనీయుడు నీకు మరొకడు దొరకేటటువంటి వాడు కాదు. కనుక మనిద్దరికీ భగవంతుడు కుదర్చాడయ్యా, నన్ను హాయిగా నువ్వు రక్షించు అంటారు అందులో. అలాగే కూరత్నాళ్వాన్ రక్షించు అన్న మాట కూడా అనటం లేదు, నాకంటే దయనీయుడు మరొకడు దొరకడు అని నువ్వు నన్ను దయ చూస్తే అదే నాకు ఉజ్జీవకము అవుతుంది, లేకపోతే మరొక గతి నాకు లేదు అని ఇందులో స్పష్టం చేస్తున్నారు. నన్ను దయనీయత మయి అహో స్వామి, నాకే రకమైన సుకృతాలని నువ్వు ఆపాదించలేవు, నాకే రకమైనటువంటి సాధనలతోటి నీ దగ్గరికి రప్పించుకోలేవు, ఆఖరికి నిన్ను శరణు వేడడం కూడా నాకు తెలియదు, అది కూడా మనసారా చేసేటటువంటి యోగ్యత అయితే నాకు లేదు. ఏదో అంటూ ఉంటాను, అందరూ అంటున్నారు కాబట్టి, కానీ అది నిజం కాదు అంటారు. ఇదే మాటని శ్రీగుణరత్న కోశంలో భట్టరు వారు అమ్మవారి దగ్గర విన్నపం చేశారు. అదే శ్లోకం మనం చదువుకోవాలి అని అనుకుంటున్నాం. ఇత్యుక్తికైతవసతేన విడంబయామి అంటారు. పెద్దలందరూ అన్న మాటల్ని నేను కూడా అనుకరిస్తున్నాను తప్ప మనసారా ఆ మాటల్ని నేను అనడం లేదమ్మా. లేకపోతే నిన్ను చేరడానికి నాకు భుజబలం లేదు, కర్మని నేను చెయ్యలేను, నీ అనుగ్రహం తప్ప నాకు మరొకటి ఉనికికి కారణం కాదు అంటూ ఇందులో తాము చేసినటువంటి శరణాగతి కూడా బుద్ధిపూర్వకమైనది కాదు అని స్పష్టం చేస్తూ భగవద్ అనుగ్రహం మాత్రమే మనకి ఉత్తారకమైనది అవుతుంది, అంతకు మించినది ఏది మన ప్రయత్నం శరణాగతిలో కూడా ఫలించేది కాదు అనేదాన్ని ఇందులో స్పష్టం చేస్తున్నారు. శరణాగతి చేశాం కదండి, ఎవడి కోసం రక్షిస్తాడు అని అనుకోకండి. మనం చేసేటటువంటి శరణాగతి ఎప్పుడూ అపరిపూర్ణమైనదే, భగవంతుడు అనుగ్రహించాలనుకుంటేనే అది సఫలమవుతుంది అనేదాన్ని ఇందులో స్పష్టం చేస్తున్నారు. ఈ రెండు శ్లోకాలని ఉపదేశపూర్వకంగా తెలుసుకుందాం. మొదట